తాజాంశాన్ని చూస్తున్నాం. కర్ణాటక లోక్ భవన్ లో డీకే శివకుమార్ గవర్నర్ ను కలిశారు. తాజా పరిణామాలను మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇవాళ సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సిఎల్పి సమావేశంలో ఏకగ్రీవంగా డీకే శివకుమార్ని ఎన్నుకోనున్నారు. ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకున్న తర్వాత గవర్నర్ను కలిసి తాను శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాను, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సమయం ఇవ్వండి అని చెప్పి కోరే అవకాశం ఉంది. అయితే ఈలోగానే శాసనసభాపక్ష సమావేశం సాయంత్రం 4 గంటలకు జరగనుండగా ఈలోగానే కొద్దిసేపటి క్రితమే డీకే శివకుమారు ఆయన సోదరుడు డీకే సురేష్ ఇద్దరూ కూడా లోక్ భవన్కి వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు లోక్ భవన్ గవర్నర్ బంగ్లా ఇది. ఈ లోక్ భవన్లో గవర్నర్ ఉంటారు. గవర్నర్ను కలవడానికి ఇద్దరు నేతలు డీకే శివకుమారు ఆయన సోదరుడు డీకే సురేష్ ఇద్దరు కొద్దిసేపటి క్రితం వచ్చి ఆయన కలుసుకున్నారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేసినప్పుడు కూడా ఆ రాజీనామా పత్రాన్ని గవర్నర్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన అందుబాటులో లేరు. అందుబాటులో లేకపోవడంతో కాస్త ఆయన రాజీనామాను ఆమోదించడానికి సమయం పట్టింది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా అలాంటి ఈ పొరపాటు జరగకుండా ఆయన సమయాన్ని తీసుకొని కొద్దిసేపటి క్రితమే డీకే శివకుమార్ ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఆయన డేట్లు కనుక్కోవడానికి గవర్నర్ ఏ డేట్లలో ఉంటారు అనేది కనుక్కోవడానికి అలాగే ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి ఈ 2 విషయాలు మాట్లాడడానికి లోక్ భవన్కి డీకే శివకుమార్ చేరుకున్నారు. ప్రస్తుతం డీకే శివకుమారు డీకే సురేష్ ఇద్దరు కూడా గవర్నర్తో మంతనాలు జరుపుతూ ఉన్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం తర్వాత గవర్నర్ బెంగళూరు నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి బెంగళూరులో ఆయన ఉండరని చెప్పి సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ని కలవడానికి వెళ్ళినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఈయన డీకే శివకుమార్ జాతకాలను ఎక్కువగా నమ్ముతారు కాబట్టి ఆయనకు ఇష్టమైనటువంటి ఒక గురూజీ ఉన్నారు, ద్వారకానాథ్ అనే గురూజీ. ద్వారకానాథ్ గురూజీ కొన్ని డేట్లు ఇచ్చారు. ఈ డేట్లలో బాగుంది, ముహూర్తం మంచి ముహూర్తం ఉంది, ఈ డేట్లలో మీరు ఎప్పుడైనా కానీ ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు అని చెప్పి ఆయన డేట్లు ఇచ్చారు. ఈ నెల 31, జూన్ 1, 3, 5 ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కానీ చేసుకోవడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పి ఆయన డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే 3వ తేదీ చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది. 1వ తేదీ కానీ లేదా 5వ తేదీ కానీ లేదా మధ్యలో 3వ తేదీ చేస్తే ఎలా ఉంటుంది, రేపు ఎట్లా ఆదివారం రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఈ మధ్యలో 3వ తేదీ కానీ 5వ తేదీ కానీ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా గవర్నర్తో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే డీకే శివకుమార్తో పాటు మరో 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే డీకే శివకుమార్తో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా 13 మంది ఎవరు అనేది సందిగ్ధత కొనసాగుతుంది. అయితే 13 మందిలో 9 మంది గతంలో డీకే శివకుమార్తో పాటు మంత్రులుగా ఉన్నటువంటి 9 మంది సిద్ధరామయ్య క్యాబినెట్లో సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉన్నటువంటి 9 మంది ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే డీకే శివకుమార్ మాత్రం జన్జీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు కూడా 2028లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి జన్జీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలి. అంటే వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి కనీసం 50 ఏళ్ల లోపు ఉన్నవారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, కొత్త వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వాలని చెప్పి డీకే శివకుమార్ ఆలోచిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఇవాళ సాయంత్రం 4 గంటలకి సిఎల్పి సమావేశం జరగనుంది. ఈ సిఎల్పి సమావేశంలో ఏకగ్రీవంగా డీకే శివకుమార్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే మనకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ముఖ్యమంత్రిగా ఈ లోక్ భవన్లోనే గవర్నర్ లోపల హాల్ ఉంది. ఈ హాల్లోనే ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ డేట్లు ఇంకా ఫైనలైజ్ కావాలి. ఈ డేట్లు మరికొద్ది సేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. డీకే శివకుమార్ ప్రకటించే అవకాశం ఉందని కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం బెంగళూరులోని తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శ్యామ్.